తట్టుకోలేని సమస్యలున్నాయి. తలకు మించిన భారంతో మీరు బాధపడుతున్నారు. ప్రాబ్లమ్స్ పెద్ద కొండలాగా, బండలాగా మీ తల మీద మోపబడి ఉన్నాయి. కూర్చున్నా, లేచినా, పడుకున్నా, నడిచినా, ఎక్కడికి వెళ్ళినా అవే థాట్స్, అదే ప్రెషర్. ఇలానే ఎక్కువ ఆలోచించి స్ట్రెస్కి గురయ్యి కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ బాడీలో రిలీజ్ అవుతూ ఉంటుంది చాలా మందికి. మరి ఈ కార్టిజాల్ ద్వారానే చాలా మందికి వెయిట్ గెయిన్, నిద్రలేమి, రోగ నిరోధక శక్తి తగ్గటము, ఏమైనా తిన్నా కూడా అది సరిగ్గా అరగకపోవడము, ఇలా చాలా కారణాలు ఉంటాయి. ఒక పక్కన మీ జీవితంలో ఈ అన్ని ఇబ్బందులతో మీరు పడుతున్నారేమో, కానీ ఇక్కడ ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటంటే వాక్యము, ప్రార్థన చేయాల్సినంత సేపు జరుగుతున్నాయా? ఎందుకంటే వాక్యం అనేది ఒక బుక్ కాదు, కానీ అదొక సొల్యూషన్ బుక్. ఎవని మనసు నీ మీద అనుకుని ఉంటుందో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు అని వాక్యంలో రాయబడి ఉంది. ఇంతకీ దేవుని మీద అనుకోవటం అంటే మీనింగ్ ఏంటంటే మన బాధలు, మన సమస్యలన్నీ ప్రార్థన రూపంలో ఆయన ముందు పెట్టడం, ఆయన వాక్యాన్ని మనం నమ్మటం. ఇలా ప్రార్థన రూపంలో ఎప్పుడైతే మీ ప్రాబ్లమ్స్ దేవునికి తెలియజేస్తారో, మరి దేవుడు దాని తర్వాత సొల్యూషన్ అనేది మీ జీవితానికి ఇస్తాడు. మరి అబ్రహాం జీవితంలో కూడా దేవుడు వాగ్దానం చేసినట్టు వాగ్దాన పుత్రుడు సమయం గతించిపోయినా, వాళ్ళు ముసలి వాళ్ళుగా అయిపోయినా కూడా శారా అబ్రహాము మరి వారికి ఆ వయస్సులో 100 ఏళ్ల వయస్సులో దేవుడు వారికి సంతానాన్ని ఇచ్చాడు, అంటే జవాబుని ఇచ్చాడు. ఒక రీసెర్చ్ అండ్ చాలా మల్టిపుల్ బ్రెయిన్ స్కాన్స్తో తేలింది ఏంటంటే ఎవరైతే ఎక్కువసేపు ప్రార్థన చేస్తారో వాళ్ళ న్యూరల్ పాత్వేస్ అనేవి చాలా స్ట్రెంగ్తెన్ అయినాయి అండ్ ఫియర్ అండ్ స్ట్రెస్ సెంటర్స్ అనేవి చాలా వరకు తగ్గిపోయినాయి. బైబిల్ని, ప్రార్థన ఎప్పుడు చిన్న చూపు చూడొద్దు, ఎందుకంటే అదే మీ లైఫ్, మీ హెల్త్, మీ పీస్, మీ బ్లెస్సింగ్ అండ్ మీ ఎటర్నిటీ కూడా. ఈ ప్రార్థన బాగా బలంగా చేయడం ద్వారా ఆ న్యూరల్ పాత్వేస్ బాగా బలంగా ఏర్పడి స్ట్రెంగ్తెన్ అయ్యి బ్రెయిన్ లోబ్స్ అన్ని కూడా బాగా పటిష్టపరిచి ఎప్పుడైతే ఈ స్ట్రెస్ పోయిద్దో, ఫియర్ అనేది పోయిద్దో, మిగిలిన వాటి పనితీరు అనేది బాగా మెరుగుపడి మీకు ఫోకస్, కాన్ఫిడెన్స్ కానీ, డెసిషన్ మేకింగ్ కానీ, స్కిల్స్ డెవలప్ చేసుకునే విషయంలో కానీ, మెమరీ పవర్ కానీ, ఇవన్నీ కూడా మీకు ప్లస్లు ఉంటాయి. ఎప్పుడు అంటే ప్రార్థన చేసి మీ యొక్క మనసు ఎప్పుడైతే తేలికైద్దో ఇండైరెక్ట్గా ఈ బెనిఫిట్స్ కూడా ఏర్పడతాయి. సో డోంట్ నెగ్లెక్ట్ ప్రేయర్ లైఫ్. ప్రేయర్ అంటే చాలా రీతిలుగా ప్రార్థన చేయొచ్చు. కృతజ్ఞత తెలుపొచ్చు, ఇతరుల గురించి అవసరతలు అడగొచ్చు, మీ గురించి కూడా మీకున్న అవసరతలు కూడా దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మీ యొక్క విన్నపములన్నీ కూడా దేవునికి తెలియజేయండి. అప్పుడు దేవుడు మీకు సమాధానాన్ని ఖచ్చితంగా ఇవ్వగలడు. ఒకవేళ దేవుడే గనక ఈ వీడియో మీ ముందు గనక పంపించి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో ఒక కమిటెడ్ ప్రేయర్ లైఫ్ కోసం ప్రేయర్ లైఫ్ అని కమెంట్ చేయండి. మరిన్ని స్పిరిచువల్ అడ్వైజెస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.